27వ శ్లోకము. రాగి కర్మ ఫల ప్రేప్సుర్లుబ్ధో హింసాత్మకో శుచిః హర్ష శోకాన్వితః కర్తా రాజసః పరికీర్తితః. రాగి మిక్కిలి ఆసక్తి గలవాడు, కర్మ ఫల ప్రేప్సు కర్మఫలమును పొందగోరువాడు, లుబ్ధ లోభి హింసాత్మక ఎల్లప్పుడూ అసూయ గలవాడు, అశుచి శుచిరహితుడు, హర్ష శోక అన్విత సుఖదుఖములచే ప్రభావితుడయ్యేవాడు, కర్త రాజస రజోగుణముతో కూడినవాడు, పరికీర్తిత చెప్పబడును. కర్మఫలములను అనుభవించగోరుతూ కర్మ మరియు కర్మఫలముల పట్ల ఆసక్తుడై ఉండువాడు, లోభి, ఎల్లప్పుడూ అసూయాపరుడు, శుచిరహితుడు, సుఖదుఖములచే చెలించువాడు అయిన కర్త రజోగుణముతో కూడినట్టి వానిగా చెప్పబడును. భాష్యము. భౌతికత్వము లేదా భార్యాపుత్రులు మరియు గృహముల పట్ల గల అధిక ఆసక్తి కారణముగా మానవుడు ఏదైనా ఒక కర్మ లేదా కర్మఫలముల పట్ల మిక్కిలి ఆసక్తి కలిగిన వాడై ఉండును. అట్టి వ్యక్తి జీవితోద్ధరణకు సంబంధించిన కోరికను ఏమాత్రము కలిగి ఉండడు. ఈ జగత్తును సాధ్యమైనంత వరకు సౌకర్యవంతముగా మలుచుకొనుటయే అతని లక్ష్యము. సాధారణముగా అతడు మిక్కిలి లోభి అయి ఉండును. అతడు తనకు లభించినది శాశ్వతము, నాశము లేనిదని భావించును. అట్టి వ్యక్తి ఇతరుల పట్ల అసూయాపరుడై ఇంద్రియ భోగము కొరకై ఎట్టి దోషకార్యమునైనను చెయ్యుటకు సిద్ధపడి ఉండును. కనుకనే అతడు అపరిశుద్ధుడై తన సంపాదన పవిత్రమా లేక అపవిత్రమా అనే విషయమును కూడా లెక్క చెయ్యడు. అతడు తన కార్యము విజయవంతమైనచో అధిక సంతోషమును, విఫలమైనచో అధికముగా చింతించును. అట్టి కర్త రజోగుణములో ఉండును. 28వ శ్లోకము. అయుక్తః ప్రాకృతః స్తబ్ధః శఠో నైష్కృతికోలసః విషాధి దీర్ఘసూత్రీ చ కర్త తామస ఉచ్యతే. అయుక్త శాస్త్ర నిర్దేశములను లక్ష్యపెట్టని వాడు, ప్రాకృత భౌతికాసక్తుడు, స్తబ్ధ మొండి పట్టుదల గలవాడు, శఠః వంచకుడు, నైష్కృతిక ఇతరులను అవమానించుటలో ఆరితేరినవాడు, అలసహ సోమరి, విషాది చింతతో కూడినవాడు, దీర్ఘసూత్రి కాల విలంబన చెయ్యువాడు, చ కూడా కర్త తామస తమోగుణముతో కూడినవాడని ఉచ్యతే చెప్పబడును. శాస్త్ర నిర్దేశములకు విరుద్ధముగా కర్మను అనుసరించువాడు భౌతికాసక్తుడు, మొండివాడు, వంచకుడు, ఇతరులను అవమానించుటలో నేర్పరి, సోమరి, సదా చింతితుడు, వృధా కాల వ్యయము చేయువాడు తమోగుణకర్తగా చెప్పబడును. భాష్యము. ఏ రకమైన కర్మ చేయదగినదో ఏ రకమైన కర్మ చెయ్యరానిదో శాస్త్రాదేశాలలో మనము చూడవచ్చును. అట్టి వైదిక గ్రంథ నిర్దేశాలను లెక్క చేయని వారు చెయ్యకూడని కర్మలనే చేస్తూ సాధారణముగా భౌతికాసక్తులై ఉందురు. వారు ప్రకృతి గుణములను అనుసరించి వర్తింతురు గాని శాస్త్ర నిర్దేశములను అనుసరించి కర్మ చెయ్యరు. సాధారణముగా అట్టి కర్తలు మృదు స్వభావులై ఉండక మోసకారులు మరియు ఇతరులను అవమానపరచుటలో నేర్పరులై ఉందురు. సోమరులగుటచే వారు నిర్వర్తించవలసిన కార్యములు అనేకము ఉన్నప్పటికీ వాటిని సరి అయిన సమయంలో పూర్తి చేయలేక తరువాత చేయవచ్చునని ప్రక్కన పెట్టుదురు. దానితో వారెల్లప్పుడూ చింతతో నిండి ఒక గంటలో పూర్తి చేయాల్సిన కార్యమును సంవత్సరాలు కొద్దిగా కొనసాగిస్తూ కాల విలంబన చేయుటలో వారు మిక్కిలి నేర్పరులై ఉందురు. అట్టి కర్తలు తమోగుణములో స్థితులైనట్టి వారు. 29వ శ్లోకము. బుద్ధిర్వేదం ధృతేచ్ఛైవ గుణతస్త్రివిధం శృణు ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేన ధనంజయ. బుద్ధిలోని భేదములను, ధృతే దృఢ నిశ్చయము, చ కూడా ఏవా నిశ్చయముగా, గుణత ప్రకృతి గుణములచే, త్రివిధం 3 రకములైన, శృణు వినుము, ప్రోచ్యమానం నేను వర్ణిస్తున్నాను, అశేషేణ వివరముగా, పృథక్త్వేన వివిధముగా, ధనంజయ ఓ ధనమును జయించువాడా.
ధనంజయ, భౌతిక ప్రకృతి త్రిగుణములను అనుసరించి ఉన్నట్టి వివిధ రకములైన బుద్ధిని మరియు దృఢ నిశ్చయమును ఇప్పుడు వివరముగా నా నుండి వినుము. భాష్యము. జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాన లక్ష్యము. జ్ఞాత అను 3 అంశములను త్రిగుణములను అనుసరించి వివరించిన పిమ్మట భగవానుడు కర్త యొక్క బుద్ధిని మరియు నిశ్చయములను అదే విధముగా వివరించబోనున్నాడు. 30వ శ్లోకము. ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యో వేత్తి బుద్ధి సా పార్థ సాత్వికి. ప్రవృత్తిం చెయ్యుట చ కూడా, నివృత్తిం చెయ్యకపోవుట చ మరియు కార్యాకార్యే చెయ్యవలసిన దానిని చెయ్యరాని దానిని, భయ అభయే భయమును భయరాహిత్యమును, బంధమును, మోక్షమును చ మరియు యా ఏది వేత్తి తెలుసుకొనును. బుద్ధి సా బుద్ధి పార్థ ఓ వృధా కుమార సాత్వికి సత్వగుణముకు సంబంధించినట్టిది. ఓ పార్థ, ఏ బుద్ధి ద్వారా మానవుడు ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది చెయ్యదగినదో, ఏది చెయ్యరానిదో, దేనికి భయపడవలెనో, దేనికి భయపడకూడదో, ఏది బంధమును కలిగించునో, ఏది ముక్తిని కలిగించునో ఎరుగగలుగు అట్టి బుద్ధి సత్వగుణ ప్రధానమైనది. భాష్యం. శాస్త్రాదేశములను అనుసరించి కర్మలను చేయుట అనగా చేయవలసిన కర్మలను చేయుట ప్రవృత్తి అనబడును. అట్లు శాస్త్రములలో నిర్దేశించబడని కర్మలను ఎన్నడూనూ చేయరాదు. నివృత్తి. ఆ శాస్త్రాదేశాలను ఎరుగని వాడు క్రియా ప్రతిక్రియలలో చిక్కుకొనును. కనుక అట్టి విచక్షణ జ్ఞానమును కలిగించు బుద్ధియే సత్వగుణము అనబడును. 31వ శ్లోకము. ఏయా ధర్మమధర్మం చ కార్యం చ కార్యమేవ చ అయథావత్ ప్రజానాతి బుద్ధి సా పార్థ రాజసి. యయా దేని ద్వారా ధర్మం ధర్మము, అధర్మం అధర్మము చ మరియు కార్యం చెయ్యదగిన దానిని చ కూడా, అకార్యం చెయ్యకూడని కార్యము ఏవా నిశ్చయముగా చ కూడా, అయథావత్ అసమగ్రముగా ప్రజానాతి తెలుసుకొనును. బుద్ధి సా అది పార్థ ఓ వృధా కుమార రాజసి రజోగుణముతో కూడినది. ఓ పార్థ, ధర్మాధర్మములకు నడుమగల భేదమును గాని చెయ్యదగిన కార్యము మరియు చెయ్యకూడని కార్యముకు నడుమగల భేదమును గుర్తించలేనట్టి బుద్ధి రజోగుణ ప్రధానమైనది. 32వ శ్లోకము. అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృత సర్వార్థాన్ విపరీతాన్ చ బుద్ధి సా పార్థ తామసి. అధర్మం అధర్మమును ధర్మం ఇది ధర్మము అని యా ఏది మన్యతే భావించును తమసా ఆవృత మోహముచే ఆవరించబడినది. సర్వార్థాన్ అన్ని విషయములను, విపరీతాంచ తప్పు మార్గమున, బుద్ధి సా అట్టి బుద్ధి పార్థ ఓ వృధా కుమార తామసి తమోగుణముతో కూడినది. ఓ పార్థ, అజ్ఞానము మరియు మోహము కారణము చేత అధర్మమును ధర్మముగాను, ధర్మమును అధర్మముగాను భావిస్తూ ఎల్లప్పుడూ తప్పుద్రోవన పోవునట్టి బుద్ధి తమోగుణముతో కూడినట్టిది. భాష్యము. తమోగుణముతో కూడిన బుద్ధి ఎల్లప్పుడూ నడుచుకోవలసిన పద్ధతికి విరుద్ధముగా నడుచుకొనును. అది నిజమునకు ధర్మము కానట్టి దానిని ధర్మముగా అంగీకరించి నిజమైన ధర్మమును నిరసించుదురు. అట్టి తమోగుణ పూరితులు మహాత్ముడైన వ్యక్తికి సామాన్య మానవుని మహాత్మునిగాను అంగీకరింతురు. వారు సత్యమును అసత్యముగా భావిస్తూ అసత్యమును సత్యముగా అంగీకరింతురు. కర్మలన్నింటిలోనూ వారు తప్పు మార్గమునే అనుసరింతురు. కనుకనే వారి బుద్ధి తమోగుణముతో కూడి ఉండును. 33వ శ్లోకము. ధృత్యాయయా ధారయతే మనః ప్రాణేంద్రియ క్రియాః యోగేన వ్యభిచారిణ్యా ధృతి సా పార్థ సాత్వికీ.
ధృత్యా నిశ్చయముచే యయా దేని చేత ధారయతే వ్యక్తి పోషించబడును మనహు మనస్సును ప్రాణ ప్రాణమును ఇంద్రియ ఇంద్రియములను క్రియాహ క్రియలను యోగేన యోగాభ్యాసముచే అవ్యభిచారిణ్య అంతరాయము లేకుండా ధృతి నిశ్చయము సా అది పార్థ ఓ పృథా కుమార సాత్వికి సత్వగుణముకు సంబంధించినది. ఓ పృథా కుమార అవిచ్ఛిన్నమైనది యోగాభ్యాసముచే స్థిరముగా కొనసాగునది. అట్లు ఇంద్రియములు మనస్సు ప్రాణముల కార్యకలాపములను నియమించునది అయిన నిశ్చయము సత్వగుణముతో కూడి ఉండును. భాష్యము. యోగ పరమాత్మను అవగాహన చేసుకొనుటకు గల ఒక సాధనము. తమ మనస్సును ప్రాణమును ఇంద్రియములను పరమాత్మపై కేంద్రీకరించి దృఢ నిశ్చయముతో స్థితుడైన వాడు కృష్ణ చైతన్యములో నెలకొనిన వాడగును. అట్టి స్థిర నిశ్చయము ధృతి సత్వగుణముకు సంబంధించినది. అవ్యభిచారిణ్య అను పదము ఎంతో ముఖ్యమైనది. ఎందుకనగా కృష్ణ చైతన్యములో నెలకొనిన వ్యక్తులు ఏ ఇతర కార్యముల చేతను పెడద్రోవపట్టరని ఈ పదము సూచించును. 34వ శ్లోకము. యయా తు ధర్మ కామార్థాన్ ధృత్యా ధారయతేర్జున ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతి సా పార్థరాజసి. యయా దేని ద్వారా తూ కాని ధర్మ కామ అర్థాన్ ధర్మము కామము ఆర్థికాభివృద్ధిని ధృత్యా నిశ్చయముచే ధారయతే పోషించును. అర్జున ఓ అర్జున ప్రసంగేన ఆసక్తిచే ఫల ఆకాంక్షి ఫలములను కోరువాడై ధృతి నిశ్చయము సా అట్టి పార్థ ఓ వృధా కుమార రాజసి రజోగుణముకు సంబంధించినది. ఓ పార్థ ఏ నిశ్చయము ద్వారా వ్యక్తి ధర్మార్థ కామ ఫలముల పట్ల ఆసక్తిని దృఢముగా కలిగి ఉండునో అది రజోగుణ ప్రధానమైనది. భాష్యము. ఇంద్రియ భోగమే ఏకైక వాంఛగా కలిగిన వాడు మత ధర్మార్థ కార్యముల ఫలములను ఆశించేవాడు తన మనస్సును ప్రాణమును ఇంద్రియములను ఆ విధముగా నెలకొల్పిన వాడు రజోగుణముతో కూడినట్టి వాడగును. 35వ శ్లోకము. యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ నా విముంచతి దుర్మేధా ధృతి సా పార్థ తామసి. యయా ఏది స్వప్నం స్వప్నము భయం భయము శోకం శోకము విషాదం విషాదము మదం మదము ఏవా నిశ్చయముగా చ కూడా నా విముంచతి వ్యక్తి విడువడో దుర్మేధ మందబుద్ధితో ధృతి నిశ్చయము సా అది పార్థ ఓ వృధా కుమార తామసి తమోగుణముకు సంబంధించినది. ఓ పార్థ ఇక స్వప్నము భయము శోకము విషాదము మదము అను వాటిని అధిగమించలేనట్టి మందబుద్ధితో కూడిన నిశ్చయము తమోగుణముకు సంబంధించినది. భాష్యము. సత్వగుణముతో కూడిన వ్యక్తి స్వప్నములను చూడడని భావించరాదు. ఇక్కడ స్వప్నమనగా అధిక నిద్ర అని అర్థము. స్వప్నము సహజమైనందున అది సత్వ రజస్తమో గుణ స్థితులన్నింటిలోనూ ఉండును. కానీ అధిక నిద్రను నివారించలేని వారు విషయభోగములను అనుభవిస్తున్నామనే గర్వమును విడవలేని వారు భౌతిక ప్రకృతిపై ఆధిపత్యమును వహింపవలనని స్వప్నములను చూచేవారు ఇంద్రియ మనోప్రాణములను ఆ విధముగా నిమగ్నము చేయువారు తమోగుణముగా కలిగిన వారుగా చెప్పబడుదురు.